మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఎక్కడో మంగళధ్వని వినపడుతుంటే ఏదో విషయం జ్ఞాపకానికి వస్తోంది నాకు ఊహల్లో. మరి కొద్ది రోజుల్లో శ్రీమద్ రామాయణం పూర్తి చేసేశాక స్వామికి మహాసామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం కదా. ఆ రోజు గోపాలకృష్ణ గారు ఒక అందమైనటువంటి ప్రణాళికని రచించారు పెద్దల యొక్క ఊహ మేరకు. మనకి మెయిన్ రోడ్లో టౌన్ హాల్కి ఎదురుగుండా ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రమూర్తి వారి దేవస్థానంలో రామచంద్రమూర్తి యొక్క పరివారం అంతా ఉన్నారు. సుగ్రీవుడు, అంగదుడు మొదలైనటువంటి మూర్తులన్నీ ఉన్నాయి. అక్కడ పొద్దున్నే 6 గంటలకి స్వామి రథం ఎక్కుతారు. ఎక్కిన తరువాత ఆ మహాసామ్రాజ్య పట్టాభిషేకం కోసమని యథార్థమునకు నాతో గోపాలకృష్ణ గారు అన్నారు, కోటేశ్వరారు అవి ఎక్కువ మందిని కూర్చోపెట్టడం అంటే కష్టమైపోతుందండి, అంతమందితో క్రతువు, అందుకని చాలా పరిమితంగా మాత్రమే కూర్చోపెట్టే ప్రయత్నం చేద్దాము అన్నారు. అంటే నేను అన్నాను, ఏమండి ఇంత శ్రీరామాయణం పాపం ఇంత కుతూహలంగా విన్నారు కదా అందరూ, విన్న తరువాత మరి మహాసామ్రాజ్య పట్టాభిషేకానికి సాధ్యమైనంత ఎక్కువ మందిని కూర్చోపెడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సామ్రాజ్య పట్టాభిషేకానికి కూర్చోవడం అంటే జీవితంలో ఎన్ని జన్మాంతర సుకృతములు ఉంటే తప్ప కుదిరేటటువంటి విషయం కాదు కదా పీటల మీద. అందుచేత అవి సాధ్యమైనంత ఎక్కువ మందికి అవకాశం ఇవ్వండి అన్నాను. అంటే అవి ఎన్ని ఇవ్వచ్చు మ్యాక్సిమం అని నానా మల్లగుల్లాలు పడ్డాం. ఇందులో ఆ క్రతువు సామాన్యమైన క్రతువు కాదు, అద్భుతమైనటువంటి క్రతువు. అది ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం ఎలా జరిగిందో సమానంగా అంత అందంగా నడిపించడం కోసమని. అంటే మనకి వానరులు వెళ్ళి 500 నదుల జలాలు తెచ్చేవాళ్ళు లేరుగా, మంత్రాలతో ఉపాసన చెయ్యడం కోసమని ఆ రోజున ఏదో ఒక 200 టిక్కెట్ల వరకు మాత్రమే ఇవ్వగలనండి, అంతకన్నా ఇస్తే చాలా కష్టమైపోతుంది ఆర్గనైజేషన్ అన్నారు. అది కూడా యథార్థమే. అందుకని అవి సాధ్యమైనంత మ్యాక్సిమం టికెట్లు ఒక 200 టికెట్లు మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. దానికి ఒక్కదానికి మాత్రమే రుసుము నిర్ణయించారు. ఎందుకంటే పురుషార్థము అంటే మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో గృహస్థు యొక్క సొమ్ము పడాలి అని. కానీ దాన్ని వేల మీద నిర్ణయిస్తే చాలా ఇబ్బంది పడిపోతారని చెప్పి దాన్ని నిజంగా ఎంత ఎక్సర్సైజ్ చేశారంటే గోపాలకృష్ణ గారు 250 రూపాయలకి మనిషికి నిర్ణయం చేశారు. ఆ రోజు ఉదయం సామ్రాజ్య పట్టాభిషేకంలో పాల్గొనేటటువంటి దంపతులు, ఇతర భక్తులు కలిసి ఆ రథంతో పాటు బయలుదేరి వస్తాం. వస్తే ఆనాడు ఎలా రామచంద్రమూర్తి నందిగ్రామం నుంచి అయోధ్య వచ్చారో అలాగే ముందు వేదం చదువుతూ పండితులు నడుస్తారు. ఆ వెనక ఈ 250 రూపాయలు టిక్కెట్లు కట్టినటువంటి గృహస్థులు ఎవరున్నారో వాళ్ళు కలశలు పట్టుకుని వాళ్ళు నడుస్తారు. ఆ వెనక వారి భార్యలు పుష్పాలతో కూడినటువంటి బుట్టలు పట్టుకుని సువాసినులు వాళ్ళు నడుస్తారు. ఆ వెనక కన్నెపిల్లలు నడుస్తారు. ఆ వెనక పెద్దలు నడుస్తారు. ఆ మధ్యలో రథం నడుస్తుంది. దాని ముందు మంగళధ్వని విడుతుంది. ఆ వెనకాతల భక్తులందరూ ఉంటారు. రామనామం చెప్తూ ఆ రథం సరయూ నదిని దాటినట్టే ఆ ఓవర్ బ్రిడ్జిని దాటి ఇటువైపుకి వచ్చి అయోధ్య ప్రవేశం చేసినట్టే ఆలయంలోకి వస్తుంది. వచ్చిన తరువాత అందరికీ కూడా ఇందులో పాల్గొనేటటువంటి దంపతులకు రక్షాబంధనాలు కట్టి క్రతువుని ప్రారంభం చేస్తారు. 11 గంటలు అందరూ కూర్చోగలరో కూర్చోలేరు అని ఆ వైఖానసులు శాస్త్రం తెలిసినటువంటి మహాపండితులతో మాట్లాడి ఒక అందమైన ఏర్పాటు చేశారు. వరుణి ఆచార్యులకిచ్చి ఆ రోజు అందరికీ ఇక్కడే ఏర్పాటు చేసి అందులో పాల్గొనేటటువంటి వారందరికీ భగవంతుడికి రామచంద్రమూర్తికి ఆ రోజున బాలభోగం చేసినటువంటి ప్రసాదాన్ని పలహారంగా ఇవ్వాలి అని ఇచ్చి మధ్యాహ్నం మళ్ళీ స్వామికి మహానైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని భోజనంగా ఇవ్వాలి అని అది మళ్ళీ ఒక్కొక్క కలశ అవి అందులో పాల్గొనేటటువంటి గృహస్థులు ఆ కలశ పట్టుకెళ్ళి అభిషేకానికి ఇస్తారు. స్వామికి ఆనాడు పట్టాభిషిక్తుడవుతుండగా 500 నదుల జలాలతో అభిషిక్తుడైనట్టే ఈ గృహస్థులు పట్టుకెళ్ళిచ్చినటువంటి కలశలలో ఉన్న జలాలతో స్వామి అభిషిక్తుడవుతాడు. అభిషిక్తుడై ఆ మహాసామ్రాజ్య పట్టాభిషేకం అగ్నిహోత్రంలో హవిస్సులు ఇస్తారు.
పూర్ణాహుతి జరుగుతుంది. దేవతలందరినీ పిలుస్తారు. పూర్ణాహుతి జరిగిన తరువాత తదనంతరం పూర్ణాహుతిలో కూడా ఆ మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో పాల్గొనేటటువంటి గృహస్థులందరికీ పూర్ణాహుతికి అవకాశం ఉంటుంది గోత్రనామాలతో. తదనంతరం స్వామికి శాంతి కళ్యాణం జరుగుతుంది. ఆ శాంతి కళ్యాణంలో కూడా అందులో పాల్గొనేటటువంటి గృహస్థులందరి యొక్క గోత్రనామాలు విజ్ఞాపన చెయ్యాలి అని నిర్ణయం చేశారు. అయితే ఈ విషయం నేను ఎందుకు మీకు చెప్పవలసి వచ్చింది అంటే, నాకు కొంతమంది ఫోన్ చేశారు. కొంతమంది అక్కడ ఇక్కడ కనపడినప్పుడు అడుగుతున్నారు ఎప్పటిలోపల కట్టచ్చండి అని. దయచేసి మీకు ఒక్క విషయాన్ని నేను సభాముఖంగా విజ్ఞాపన చేస్తున్నాను. దీన్ని ఇంత ముందుగానే మొన్న గోపాలకృష్ణ గారిని ఎందుకు ప్రకటించేసేయమని నేను చెప్పానంటే, మనం ఒక 500 టికెట్లో 1000 టికెట్లో ఇవ్వగలిగిన స్థితిలో లేవు కదా. ఉన్నవి 200 మంది కన్నా మనం అకామిడేట్ చేయలేనప్పుడు మనం ముందు చెప్పేస్తే ఈ విషయాన్ని, ఇందులో కొంతమంది మహాసామ్రాజ్య పట్టాభిషేకానికి పీటల మీద కూర్చోవాలన్న కుతూహలం ఉన్న దంపతులు ఉంటారు. ఒకవేళ పెద్దవాళ్ళైనా అంతసేపు కూర్చోలేకపోయినా ఇబ్బంది లేని రీతిలో వరుణి ఇచ్చిన తర్వాత అభిషేకం అయ్యే వరకు వాళ్ళు ప్రశాంతంగా హాయిగా కూర్చోవడానికి, కావాలంటే ఇక్కడే కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకని మళ్ళీ ఏమండి మాకు టికెట్ దొరకలేదు, మేము దానికి ఆశపడ్డాము అని చెప్పేసి ఇబ్బంది రాకూడదు అని ముందుగా ప్రకటించేశారు. అందుకని నేను మీ అందరికీ చేసేటటువంటి అభ్యర్థన ఏమిటి అంటే, ఎవరైనా అది తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే గోపాలకృష్ణ గారిని కాంటాక్ట్ చేసి తీసేసుకోండి. అంతేకాని దానికి మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడో మాత్రం నా యందు దయించి నాకు ఫోన్ చేసి, కోటేశ్వరరావు గారు అవి అయిపోయాయి అంటున్నారు, మాకు ఇంకొక టికెట్ ఉండే ఏర్పాటు చేయండి అంటే, అప్పుడు నా మీద మాత్రం దయచేసి ఎవరు ఒత్తిడి తేవద్దు. ఎందుకంటే దానికి ఆ కలశలు పట్టడానికి, ఆ ప్రాంగణం వెయ్యడానికి సరిపోయేటట్టుగా అంతకన్నా ఎక్కువ మందిని పీటల మీద కూర్చోపెడితే కార్యక్రమాన్ని నడిపించడం చాలా కష్టం. దానికే ముందు రోజు రాత్రి వచ్చి తయారు చేస్తున్నారని 200 మంది దంపతులకి ఆ ప్రయోజనం అందేటట్టుగా దాన్ని పీటల మీద కూర్చున్న వాళ్ళందరికీ కూడా అందంగా అది జరిగేటట్టుగా ఏర్పాటు చేయాలి అని. అంతకన్నా ఎక్కువ మందిని అకామిడేట్ చేయడం చాలా కష్టమైపోతుంది. అందుకని నా విజ్ఞాపన ఏంటంటే, నన్ను ఎక్కడో కనపడినప్పుడు మా ఆఫీస్లో లేకపోతే నాకు ఫోన్ చేసి ఈ విషయంలో ఇబ్బంది పెట్టద్దు. నేను ఎందుకు ఇంత స్పష్టంగా ఈ విషయాన్ని నేను కూడా చెప్పవలసి వచ్చింది అంటే, ఇందులో నా ప్రమేయం ఏమి ఉండదు. ఆ తర్వాత కోటేశ్వర గారు మీరు మాకు కూర్చుంటాం పీటల మీద, మాకు తెలియలేదు, టైం అయిపోయాయిట అని అనద్దు. అవి ఖాళీలు ఉండగానే ఎవరైనా చేసుకుందామని కుతూహలం ఉంటే, ఒకవేళ 200 మంది రాకపోయినా ప్రమాదం ఏం లేదు, జరిగిపోతుంది. రామచంద్రమూర్తికి తెలిసి ఎలా చేయించుకోవాలో పట్టాభిషేకం, దాని గురించి చింతే లేదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్న పరిస్థితి ఏమిటంటే, రేపొద్దున్న సుందరకాండ దగ్గర నుంచి రామాయణం మహోజ్వలమైనటువంటి స్థితిని పొందేస్తుంది. ఇంకా పొందేసిన తర్వాత పట్టాభిషేకం పీటల మీద కూర్చోవడం అంటే, నేను ఏదో 250 రూపాయలు కడతారని చెప్తున్నానని అనుకోకండి. నేను ఇప్పుడు ద్రవ్యం కోసం ఆశపడేవాడిని కాను, నాకు అటువంటి ప్రయోజనాలు అక్కర్లేదు. అది సామాన్యమైన విషయం కాదు. ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో ఉంటే మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో కూర్చునే అదృష్టం కలుగుతుంది. అందున క్రతువు కూడా అంత శాస్త్రీయంగా నిర్వహించాలని 11-12 గంటల పాటు దాన్ని సశాస్త్రీయంగా చేయడానికి దగ్గరగా 10-15 మంది వైఖానస పండితులు కూర్చున్న కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. అందుచేత దయచేసి తదనంతరం నా మీద ఆ విషయంలో ఎవ్వరూ ప్రెషర్ తేవద్దు. నాకు ఫోన్లు చేయడం, నన్ను కలవడం, ఈ టికెట్ల కోసం మాత్రం నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఎవరైనా కట్టదలుచుకున్న వాళ్ళు ఉంటే, అయిపోయాయి అన్న తర్వాత గోపాలకృష్ణ గారి మీద ప్రెషర్ ఇచ్చినా ఆయన కూడా చేయగలిగింది ఉండదు. నేను కట్టేవాళ్ళు ఉంటే మీరు తొందరగానే ఆయన్ని కలిసి ఆ 200 సంఖ్య దాటిపోక ముందు కట్టేసుకోండి. ఎంచేత అంటే అదొక మహోత్కృష్టమైన కృతం. ఇంకా ఆదిత్య హృదయం పారాయణకి సంబంధించినంత వరకు సుందరకాండలో సిద్ధి సర్గ వస్తుంది. రామచంద్రమూర్తి హనుమ సీతమ్మని దర్శనం చేస్తారు. అది సర్వోత్కృష్టమైన సర్గ. సిద్ధి సర్గ జరిగిన నాడు అమ్మవారిని హనుమ దర్శనం చేసిన రోజున సుందరకాండ జరుగుతుండగా గొప్ప ఫలితాలు కలుగుతాయి. అటువంటి ఫలితాలు కలిగేటటువంటి సర్గ రోజున సీతారామచంద్రమూర్తికి హనుమకి ఇక్కడ అభిషేకం జరిగితే 11 ద్రవ్యాలతో ఆ ప్రయోజనం అందరికీ అందుతుందని దాన్ని సంకల్పం చేశారు. దానికి సర్వవర్ణాన అని గ్రామంలో ఉన్న అందరూ సుఖపడాలి అని సంకల్పం చెప్పేస్తారు. 1 రూపాయి ఎవరి దగ్గర దానికి తీసుకోరు. అలాగే రామచంద్రమూర్తికి యుద్ధకాండలో అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తాడు. అది మళ్ళీ చాలా శక్తివంతమైన రోజు. అందున అది మాఘమాసంలో ఆదివారం నాడు వస్తోంది.
దానికి 4000 ఆదిత్య హృదయం కాపీలు ఒక దాత ప్రింట్ చేస్తున్నారు. ఆ రోజున ఆంధ్రదేశంలో సూర్య నమస్కారాలు చేయడంలో ప్రఖ్యాతి వహించిన పండితులు వచ్చి దానికి ముగ్గులు వేస్తారు. వేసి ఆ భూమి మీద రచించినటువంటి చిత్రంలోకి సూర్యుని యొక్క శక్తిని ఆవాహన చేస్తారు. చేసి అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసి హవిస్సులు ఇస్తారు. ఇచ్చిన తరువాత ఈ 4000 కాపీసు ఆదిత్య హృదయాన్ని పంచిపెడతారు. పంచిపెట్టి అందరితో కలిసి ఆదిత్య హృదయం చదవడం అంటే మాటలు కాదు. ఆదిత్య హృదయం అంటే అదొక పరమాద్భుతమైన ప్రక్రియ. అది కవచం కట్టేసుకున్నట్టే. ఇంకా అటువంటి ఆదిత్య హృదయం ఆ రోజున మాఘపాదివారం నాడు అక్కడంత క్రతువు జరిగిన తరువాత ఆదిత్య హృదయం 12 మాటలు పారాయణ జరుగుతుంది. దానికి కూడా ఎవ్వరూ నయా పైసా కట్టక్కర్లేదు. వచ్చి కూర్చుని చూస్తే తదనంతరం సూర్యనారాయణమూర్తికి జరిగినటువంటి పూజకి సంబంధించిన తీర్థాన్ని ఇస్తారు. సాయంకాలం స్వామికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని ఆ పాయసంతో కలిసినటువంటి చక్ర పొంగల్నో దేన్నో ఆ రోజు సాయంకాలం ప్రసాదంగా ఇస్తారు. అది మనం యథార్థానికి అంటే నేను వేదిక మీద కూర్చున్నటువంటి ఉపన్యాసం చెప్పేవాడిని అని కాసేపు మీరు మర్చిపోయి మీరు నేను మా ఇంట్లోనో మీ ఇంట్లోనో కూర్చుని ఒక అక్క చెల్లెలితో అన్నదమ్ముడితో ఒక అన్నదమ్ములు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవలసి వస్తే ఒక్క నిమిషం పాటు అది జన్మాంతర సుకృతంగా తప్ప లభించేటటువంటి అదృష్టం కాదు. అంత మహోత్కృష్టం. ఎందుకంటే దేశము కాలము కలిసి వచ్చాయి. ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తోంది, మాఘమాసం నడుస్తోంది, రామాలయం పక్కనుంది, స్వామి అయ్యప్ప హరిహర అభేదంగా స్వామి ఇక్కడ సన్నిధానం చేసి ఉన్నారు. శ్రీరామాయణం ఇన్ని సర్గలు ఇన్ని కాండలు రామచంద్రమూర్తి తన అనుగ్రహంతో నడిపించాడు. తదంతర్గతంగా జరిగేటటువంటి ఈ క్రతువులు మహోత్కృష్టం. ఎందుకు నేను ఈ విషయాన్ని ఇవాళ ఇంకొకసారి విజ్ఞాపన చేశాను అంటే నన్ను కొంతమంది అడిగారు, ఆ డేట్లు మాకు ముందుగా చెప్తే భార్యలకి ప్రతిబంధకం లేకుండా చూసుకుంటామండి. ఎందుకంటే పాపం వాళ్ళు చెప్పుకున్నది యథార్థమే, వాళ్ళు చెప్పిన మాటలో ఏం దోషం లేదు, దంపతులతో కలిసి మాకు పాల్గొనాలని ఉంటుంది కదా, మీరు ఎప్పుడో వారం ముందో 4 రోజుల ముందో అనౌన్స్ చేస్తే ఒక్కసారి వెళ్ళేటప్పటికి కళ్యాణంలో 35 అనుకున్నాం. ఆ రోజు బంధువులు రాబట్టి చేయలేకపోయారు ఎక్కువ మందికి. అలా ఇబ్బంది రాకుండా ఉంటుంది అని నాకు ఫోన్లు చేయడం, దాని మీద ఇవాళ నేను ముందుగా ఒక్కసారి ఈ విషయాన్ని చెప్పడం అయింది. ఎందుకంటే తీరా అక్కడ 200 అయిపోయాయి అనుకోండి, అయిపోయిన తర్వాత కోటేశ్వరారు మీరు అలా చెప్పారు, మేము పట్టాభిషేకంలో కూర్చుందాం అనుకుంటున్నాం, ఓ టికెట్ ఇప్పించండి అని దయచేసి నా దగ్గర మాత్రం ఎవ్వరూ ఒత్తిడి తేవద్దు. ఆ విషయంలో నేనేం చేయలేను. కూర్చుందాం అనుకున్న వాళ్ళు ఉంటే తినగా గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి రిజర్వ్ చేసేసుకోండి అవకాశం. సరే, ఎక్కడో మంగళధ్వని వినపడితే జరగబోయే పట్టాభిషేకం జ్ఞాపకానికి వచ్చింది. ఇప్పుడు మటుకు ఎవరు రావద్దండి. ప్రవచనం అయిపోయిన తర్వాతే ఎవరైనా రాస్తారు. ఇప్పుడు మటుకు ఎవరు రావద్దండి ప్లీజ్. ఎందుచేత ఈ మాట చెప్పానంటే అందులో ఏవో 50 60 అప్పుడే అయిపోయేటే, ఇంకా ఉన్నవి తక్కువ. ఆ తర్వాత మళ్ళీ నన్ను ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పడవలసి వస్తుంది, ఇది చెప్పలేక సమాధానం అని ముందుగా నేనే ప్రకటన చేసేసుకున్నాను. సరే, అందుచేత ఇంకా శ్రీరామాయణంలోకి ప్రవేశిస్తే అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నిన్నటి రోజున మనం కథా కార్యక్రమాన్ని పూర్తి చేసేటటువంటి సమయానికి ఒక విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసినటువంటి వారు రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి యువరాజుగా వాలి యొక్క పెద్ద కుమారుడైనటువంటి అంగదుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యవలసినది అని రామచంద్రమూర్తి ఆదేశిస్తే అంగదుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం, సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం రెండూ జరిగాయి. అయితే ఇక్కడ మనకి యథార్థమునకు ఒక చిన్న అనుమానం రావాలి. ఏమంటే మీరు బాలకాండ చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు కదా, అక్కడ వానరేంద్రం మహేంద్రాభా ఇంద్రో వాలినమూర్జితం సుగ్రీవం జనయామాస తపనస్తపతాంబరహ అని ఒక శ్లోకం చెప్పాం. బ్రహ్మగారు దేవతలందరినీ పిలిచి, అబ్బాయి శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా వెడుతున్నారు నరుడిగా రావణ సంహారానికి, అందుకని ఆయనకి సహకారం చెయ్యడం కోసమని మీ అందరూ కూడా మీ అంశలతో వానరులను సృజించవలసినది అని ఆజ్ఞాపిస్తే ఒక్కొక్క దేవత ఒక్కొక్క అంశలో ఒక్కొక్క వానరుణ్ణి సృష్టి చేశారు. అందులో ఇంద్రుడు వాలిని సృష్టించారు. ఆ వాలి రామచంద్రమూర్తికి చేసిన ఉపకారం ఏమి?
మరి అంత ఇంద్రుడు కదా, దేవతలకి అధిపతి కదా, ఆ ఇంద్రుడు ఎందుకు వచ్చినట్టు వాలి అవతారం? వాలి స్వరూపం వచ్చింది ఇంద్రుని యొక్క అంశతో, రాముడికి ఏమైనా సాయం చేసిందా అంటే, మనకి పైన రామాయణంలో కిష్కింధకాండాంతర్గతంగా చూస్తే వాలి రాముడికి ప్రత్యక్షంగా చేసిన ప్రయోజనం మనకేం కనపడదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామాయణం మీద భక్తితో, రాముని యొక్క శీలమునందు విశ్వాసంతో చదవకపోతే ఇంకా రాముడి మీద అపనింద వేయడానికి పనికొస్తుందేమో వాలి యొక్క వధ. కానీ యథార్థములకు వాలి వల్ల కొన్ని ప్రయోజనములు జరిగాయి. ఒకటి, వాలి పాత్ర లేకపోతే సుగ్రీవుని యొక్క ధర్మము ప్రకాశించేటటువంటి అవకాశం ఉండదు. సుగ్రీవుడు చెప్పినా వాలి వినకపోవడం, సుగ్రీవుని భార్యతో రమిస్తున్నటువంటి వాలి హతుడు కాకపోతే సుగ్రీవుడి యొక్క దైన్యం ఏమిటో, సుగ్రీవుని యొక్క మిత్రధర్మం ఏమిటో కబంధుడి ద్వారా రామునికి అందదు. రెండు, తనంత తానుగా పొరపాట్లు చేసే లక్షణం సుగ్రీవుడికున్నా ఒకరు చెప్తే వినేటటువంటి గుణం మాత్రం సుగ్రీవుడికి ఉంది. స్వభావము అని ఒకటి ఉంటుంది. ఒక్కొక్కడు ఉంటాడు ఒకరు చెప్పిన వినడు, అలా చెప్తే వినకేగా వాలి పాడైపోయాడు. ఒక్కొక్కడు ఉంటాడు పొరపాట్లు చేస్తాడు కానీ ఒకరు చెప్తే వింటాడు. ఒకరు చెప్తే వినే స్వభావం సుగ్రీవుడికి ఉంది. అటువంటి స్వభావం ఉన్నవాడు రామచంద్రమూర్తితో కలియడం అవతార ప్రయోజనం నెరవేరుతుంది. అన్నిటికన్నా గొప్పది, వాలి రాముడికి కొంత బరువు తగ్గించాడు. ఎక్కడ తగ్గించాడంటే దుందుభి, మాయావి, గోలభడు ఇలాంటి వాళ్ళని ముందు వాలే చంపేశాడు. లేకపోతే వీళ్ళందరూ కూడా రావణాసురుడి పక్కన చేరడమో, లేకపోతే మధ్యలో ఎక్కడో ఏ అయోధ్యకాండలోనో అరణ్యకాండలోనో రాముడి కాళ్ళకు అడ్డుపడమో జరిగేది. అలా జరగకుండా వాలి సంహరించి రావణుని యొక్క, రామచంద్రమూర్తి యొక్క మార్గాన్ని నిష్కంటకం చేశాడు. అందుకని పైగా ఆంతరమునందు చూస్తే ఇంద్రియ ప్రవృత్తి ఎలా పతనం చేస్తుందో, ఈశ్వరుని యందు భక్తితో ఉండడం అనేటటువంటిది ఎలా ఉద్ధరిస్తుందో, స్కాంద పురాణాంతర్గతమైనటువంటి బ్రహ్మవరంతో కలిపి అది లేనటువంటి రామాయణాన్ని కలుపుకుని చెప్పుకున్నప్పుడు మన జీవితానికి ఒక నిర్దేశాన్ని చేసుకోవడానికి వాలి యొక్క జీవితం ఉపకరిస్తుంది. అది ఒక అభిజ్ఞానంగా నిలబడిపోతుంది. అందుచేత ఆ కోణంలో వాలి యొక్క జీవితం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ కోణంలో కొంతమందికి అనుమానం ఉంటుంది, వాలి ఉపయోగం ఏమిటి చేసినట్టు బాలకాండతో చూస్తే అని. చేత ఆ కోణంలో వాలి ఉపయోగం చేసినట్టే. సరే, సుగ్రీవుని యొక్క పట్టాభిషేకం జరిగింది. నిన్నటి రోజు పూర్తి చేసినప్పుడు మనం ఒక మాట చెప్పుకున్నాం. రామచంద్రమూర్తి సుగ్రీవుడితో ఒక మాట చెప్పారు. సుగ్రీవా, 4 నెలలు నువ్వు సంతోషంగా ఈ వర్షాకాలం అంతా ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపి, తదనంతరం కార్తీక మాసం వచ్చిన తరువాత మాత్రం మిత్రుడికి చేయవలసినటువంటి ప్రత్యుపకారాన్ని జ్ఞాపకం పెట్టుకుని నన్ను వచ్చి కలిసి సీతాన్వేషణం చెయ్యడంలో ఏమరపాటు లేకుండా ప్రయత్నం ప్రారంభం చెయ్యి. 4 నెలలు గడువివ్వడానికి కారణం ఏమిటి? ఒకటి, ప్రధానమైన కారణం, చాలా కాలంగా సుగ్రీవుడు కష్టపడి ఆ పర్వత ప్రాంతాల్లో తిరుగుతున్నాడు, కట్టుబట్టతో బయటికి పంపించేస్తే. ఇన్నాళ్ళకి రాజ్యం లభించింది, భార్య లభించింది, ఒక మధురమైనటువంటి పదార్థాలు లభించాయి. అందుచేత సుగ్రీవుడు సుఖపడడానికి సమయం ఇవ్వాలి. కాలము కూడా అలాగే కలిసి వచ్చింది. వర్షాకాలం. వర్షాకాలంలో యుద్ధం చేసేటటువంటి రాజులు కూడా యుద్ధాలు చెయ్యడం మానేసి కొంతకాలం ఆగుతారు. ఆఖరికి ఎన్నడూ కూడా ఒక చోట నిలబడకుండా అలా దేశాంతరం ప్రయాణం చేస్తూ లోకమునకంతటికీ కూడా తమ యొక్క ధర్మోపదేశాల్ని చేస్తూ తమ జీవితాల్ని ఉపదేశం చెయ్యడానికే పణంగా పెట్టి తాము ఏ భోగము అనుభవించడానికి ఇష్టపడక 10 మంది యొక్క జీవితాల్ని ఉద్ధరించడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి సన్యాసులు కూడా ఆ చాతుర్మాస్యంలో ఎక్కడికి వెళ్లకుండా ఒకచోట ఉండిపోయి ఆ చాతుర్మాస్యం చాలా జాగ్రత్తగా ఉపాసన చేసుకుంటూ జీవితాన్ని గడుపుతారు. ఎందుకంటే తిరగడానికి ఆనుకూల్యం ఉండదు. నీళ్లు వరదల కింద వెళ్ళిపోతూ ఉంటాయి, ఒక పక్క మేఘాలు కురుస్తూ ఉంటాయి. అందుచేత ఆ సమయంలో తిరగడం కష్టం. పైగా ఆ సమయంలో జగత్తుకి ఆవిర్భావం జరుగుతూ ఉంటుంది. ఎందుచేత అంటే అంతకుముందు ఒక జామగింజ ఉందనుకోండి, అది జామగింజ అని మీకు తెలియదు. ఒక వేపగింజ ఉంటే వేపగింజ అని తెలియదు. అసలు ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి మీకు ఉదాహరణ ఎక్కడ అంటే అక్కడే దొరుకుతుంది. ఎందుచేత అంటే ఒక కుంకుడు గింజ నేలలో పడుంది, దానికి ఒక వాన బిందువు తగులుతుంది, అక్కడ ఒక కుంకుడు చెట్టు వస్తుంది, పక్కనే ఒక మల్లె తీగ పుడుతుంది.
ఈ కుంకుడు చెట్టుని మల్లెతీగ అల్లుకుంటుంది. రెండింటికి ఎంత తేడా, ఒక్క జానెడు తేడా. ఇక్కడ కుంకుడు చెట్టు, దాని పక్కన మల్లెతీగ. అక్కడే పుట్టినటువంటి కుంకుడు చెట్టుకి కాసేటటువంటి కుంకుడుకాయలు చేదుగానే ఉంటాయి. ఆ కుంకుడు చెట్టుకే అల్లుకుని దాని పక్కనే ఉన్నటువంటి మల్లెతీగ పువ్వులు ఎప్పుడూ స్వచ్ఛమైనటువంటి వాసనని గుబాళిస్తాయి. జానెడు తేడా లేనటువంటి నేలలోంచి పుట్టినటువంటి రెండింటి యొక్క ధర్మమును విడిచిపెట్టకుండా మల్లెతీగ మల్లె పువ్వే పుయ్యాలి, కుంకుడు చెట్టు కుంకుడుకాయే కాయాలి. ఈ శాసనం మీరు చేశారా, నేను చేశానా? ఈ ప్రత్యుత్పత్తి మీరు చేశారా, నేను చేశానా? ఆ నీటి బిందువు తగిలేటప్పటికీ వర్షాకాలంలో ప్రత్యుత్పత్తి మొదలవుతుంది. పైగా భూమి యొక్క సూక్ష్మమైన రంధ్రాలలో బతికేటటువంటి అనేక ప్రాణులు ఆ కన్నాల్ని విడిచిపెట్టి పైకొస్తాయి. అందుకే వాన పడేటప్పటికి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎన్ని వానపాములు బయటకు వచ్చేస్తాయో. తాము నడిస్తే తమ పాదముల కింద పడి ఆ ప్రాణులు మరణిస్తాయని సన్యాసులు విశేషమైన భూతదయతో ఉంటారు. కాబట్టి వారు చాతుర్మాస్యమని ఆ సమయంలో బయటికి కూడా వెళ్ళరు, ఎక్కడో ఒక్క చోట ఉండిపోతారు. సరే, అందుచేత ఈ 4 నెలలు సుగ్రీవుడు కూడా సుఖపడాలి. ఆ సమయంలో వానరుల్ని అన్వేషించమంటే కష్టపడతారు. వాళ్ళు కష్టపడకూడదని ఎంత మహాత్ముడో చూడండి. ఒక పక్క తాను రాజ్యం ఇచ్చినా నాకేం వీల్లేదయా, ఇప్పుడు నువ్వు వెతకవలసిందే అంటే వెతకవలసిందే సుగ్రీవుడు. ఏం రామాజ్ఞని కాదనగలడా? అనలేదు. ఈ 4 నెలలు విశ్రమించి కార్తీక మాసం వచ్చిన తరువాత అప్పుడు ప్రారంభం చేద్దామయ్యా అన్వేషణం అని కార్తీకే సమనుప్రాప్తే త్వం రావణవధేయత ఏషన సమయ సౌమ్య ప్రవిశత్వం స్వమాలయం అభిషిక్త స్వరాజ్యేచ సుహృద సంప్రహర్షయ. పట్టాభిషేకం చేసుకుని సంతోషంగా కాలం గడపమని సుగ్రీవుణ్ణి పంపించేశారు. సుగ్రీవుడు వెళ్ళిపోయాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు. తారా రుమలతో కలిసి పరమ సంతోషంగా సమయాన్నంతటినీ గడిపేస్తున్నాడు. రాత్రి తెలియట్లేదు, పగలు తెలియట్లేదు, కాలం గడిచిపోతున్నటువంటి విషయం తెలియడం లేదు. రామచంద్రమూర్తి మాత్రం నగరంలోకి కానీ జానపదంలోకి కానీ గ్రామంలోకి కానీ రావడానికి ఇష్టపడనటువంటి వారై కేవలము అరణ్యవాసం చేస్తానని తండ్రికి ఇచ్చినటువంటి మాట మేరకు నేను రాజ్యము వెలుపల ఉండేటటువంటి ప్రస్రవణ పర్వతపు యొక్క గుహలో ఉంటానని హనుమకి చెప్పి ఆయన ఆ ప్రస్రవణ పర్వతపు గుహలో వాసం ఉంటున్నారు. ఉంటుండగా వర్షాకాలం వచ్చింది, విశేషమైనటువంటి వర్షాలు పడుతున్నాయి. అయితే మహర్షి వర్షాకాలాన్ని తనదైన శైలిలో రాముడు లక్ష్మణుడికి చెప్తున్నట్లుగా ఎంత వర్ణన చేశారో, ఎన్ని శ్లోకాలు రచించారో చాలా గొప్పగా వర్ణన చేశారు. ఇప్పుడు మనం ఆ వర్షాకాల వర్ణనం అంతా నిజానికి చెప్పుకుంటూ కూర్చుంటే అదే ఒక 3 రోజులు ఎంతో పట్టేస్తుంది. అంతసేపు వర్ణన యందు ఒక ఋతువు యొక్క వర్ణనమునందు అందరికీ ఆసక్తి ఉండకపోవచ్చు, కానీ అలాగని విడిచిపెట్టడానికి వీలు లేదు. కొన్ని నిజంగా వర్షాకాలంలో మన ఊహకి అందనటువంటి ఊహలు ఋషి ఎలా రచించారో వర్షాకాలం గురించి కొన్ని శ్లోకాలని అందించే ప్రయత్నం చేస్తాను. బాలేంద్ర గోపాంతర చిత్రితేన విభాతి భూమిర్నవశాత్వలేన గాత్రానుపృక్తేన శుభప్రభేణ నారీవలాక్షోక్షిత కంబళేన. ఎంత అందంగా రాశారో చూడండి ఆ శ్లోకం. వర్షాలు విశేషంగా పడుతుండడం వల్ల భూమి మీద సస్యం మొలకెత్తిందిట, అంటే గడ్డి బాగా పెరిగిపోయింది. పెరిగిపోవడంలో భూమి అంతా ఎక్కడ చూసినా ఆకుపచ్చగా ఉంది. ఆకుపచ్చగా ఉన్న భూమి మీద అక్కడక్కడ ఇంద్రగోపములోని ఆర్ద్ర పురుగులని పిలుస్తారు వాటిని. ఎర్రటివి మనం ఈ రోకలి బండలు అంటామే, అలా ఎర్రటి పురుగులు పాకుతూ ఉంటాయి. ఆ ఎర్రటి పురుగులు భూమి మీద అక్కడక్కడ పాకుతున్నాయి. భూమి అంతా ఆకుపచ్చగా అయిపోయింది. అప్పటి వరకు ఎండాకాలం, ఆ ఎండాకాలము చేత భూమి తప్తమైపోయింది. ఉన్న గడ్డి పరక కూడా ఎండిపోయింది. ఎండిపోయినటువంటి భూమి మీద వర్షాలు పడుతుంటే గడ్డి విశేషంగా మొలకెత్తింది. ఇది చూస్తే అనిపిస్తోందిట, మహర్షి అంటారు, భూమి ఆకుపచ్చటి చీర కట్టుకుంటే దాని మీద అక్కడక్కడ ఆర్ద్ర పురుగులు కనపడుతుంటే ఎర్ర బుటాల ఆకుపచ్చ చీర భూదేవి కట్టుకుందా అని అనిపిస్తోంది అన్నారు. మన వాళ్ళు ఇప్పుడు ఒక మాట అంటుంటారు, డార్క్ కలర్ శారీ మీద అంతకన్నా బాగా రిఫ్లెక్ట్ అవ్వగలిగినటువంటి ఇంకొక డార్క్ కలర్ బుటాయో డాట్స్తోనో కూడుకున్నటువంటి శారీ అయితే చాలా అందంగా ఉంటుందని వాళ్ళు వెళ్ళి ఇంకా ఎంచడం ప్రారంభిస్తే అదొక యజ్ఞ క్రతువే.
వారితో వెళ్ళినటువంటి భర్త తొందరగా బయటపడగలిగితే యజ్ఞానంతర అవబృధ స్నానం చేసిన వాడితో సమానమే. అందుకని ఋషి కూడా దాన్ని ఎంత అందంగా మాట్లాడారో చూడండి. అంత గడ్డితో కూడినటువంటి భూదేవి, దాని మీద అమ్మ అలాంటప్పుడు మీరు అటు చూడకండి, నాకు ప్రమాదం. దాని మీద ఇంద్రగోప పురుగులతో కూడినటువంటి భూమి, ఎర్రటి బుటాలతో కూడినటువంటి ఆకుపచ్చ చీర కట్టుకుందా అన్నట్టుగా ఉందిట. అని వహంతి వర్షంతి నదంతి భాంతి జాయంతి నృత్యంతి సమాశ్వసంతి నద్యోఘనామత్త గజావనాంత ప్రియా విహీనా హస్సికిన ప్లవంగమాహ. నిజంగా ఋషికి ఎక్కడి నుంచి వస్తాయో ఈ ఆలోచనలు వర్షాకాలం గురించి. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. ముందు పాదం అంతా జరుగుతున్నవి, వెనక పాదం అంతా దేనివల్ల జరుగుతున్నాయో, ఏది పొందుతోందో. వహంతి వర్షంతి నదంతి భాంతి జాయంతి నృత్యంతి సమాశ్వసంతి నద్యో ఘన మతగజ వనాంత ప్రియావిహీనా సికిన ప్లవంగమాహ. ఏం జరుగుతోందట? నదులన్నీ ప్రవహించి వెళ్ళిపోతున్నాయిట. ఘన అంటే మేఘములన్నీ వర్షంతి కురిసేస్తున్నాయిట. మత్తగజాహ ఏనుగులన్నీ నదంతి పెద్ద శబ్దం చేస్తున్నాయిట. వనాంత వనముల యొక్క మధ్య భాగములన్నీ భాంతి ప్రకాశిస్తున్నాయిట. ఎందుకని? ఆ వర్షం పడంలో చిగురులేసాయి, ఆకులేసాయి, పువ్వులు పూస్తున్నాయి, ప్రకాశించిపోతున్నాయిట ఆ వనములన్నీ. ప్రియావిహీనాహ పక్కన భార్యలు లేనటువంటి వాళ్ళు ధ్యాయంతి. ధ్యానం అంటే ఏమిటో తెలియనివాడు కూడా ఇప్పుడు ధ్యానం చేస్తున్నట్ట. దేని గురించి? బయట వర్షం పడుతోంది, పక్కన భార్య లేదు, అందుకని ప్రియురాలు గురించి ధ్యానం చేస్తున్నట్ట. ప్రియావిహీనా ధ్యాయంతి సికిన నృత్యంతి. నెమళ్ళు ఈ వర్షం పడుతుంటే నెమలికున్న ఔదార్యం ఏమిటో కానీ లోకమునకంతటికీ వర్షం పడితే నెమలి నాట్యం చేస్తుంది ఆనందంతో. లోకం సుఖపడితే తాను ఆనందించే ప్రాణులు కొన్ని ఉన్నాయి, అందుకే వాటికి అంత పవిత్రత వచ్చింది. కదంబ వృక్షం ఒకటి అటువంటి వాటిల్లో. అందుకని ఆ నెమలి నాట్యం చేస్తోందిట. సికిన నృత్యంతి. ఇంకా ప్లవంగమాహ వానరములన్నీ సమాశ్వసంతి చాలా సంతోషంగా ఉన్నాయిట. ఎందుకని? సుగ్రీవుడికి రాజ్యం వచ్చేసింది, రాజుగారు కులాసాగా ఉన్నారు. ఆఫీసర్ గారు ఎక్కడికైనా క్యాంపుకి వెళ్ళడమో, లేకపోతే ఆఫీసర్ గారి కోసం ఎవరో వచ్చి 4 గంటలకి ఆఫీసర్ గారితో మాట్లాడుతున్నారండి, లోపల మీటింగ్ అవుతోందో గంట వరకు ఎవరితోనూ మాట్లాడరు, బయటికి రావడం కుదరదు, ఎవరిని లోపలికి రావద్దన్నారు, ఛాంబర్ బయట రెడ్ లైట్ వేశారు, ఇంపార్టెంట్ మీటింగ్ అవుతోందన్నారు అనుకోండి, ఆ రోజు వాడి రొట్టె విరిగి నీతిలో పడిపోయినట్టే. ఆఫీసర్ గారు బయటికి రారు, ఆఫీసర్ గారు ఎవరిని పిలవరు, కాబట్టి అర్జెంటు పని ఉంటే 4ంటికి వెళ్ళిపోవచ్చు. అలా సుగ్రీవుడు చాలా సంతోషంలో ఉన్నాడు, ప్రభువు చాలా సంతోషంలో ఉన్నాడు. కాబట్టి ప్రభువు చేత పరిపాలింపబడుతున్నవారు చాలా సంతోషంతో ఉన్నారు. కాబట్టి వానరులందరూ సేద తీరుతున్నారు, పరమ ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారు. బయటపడుతున్నటువంటి వర్షం ఎంతమందికి ఎన్ని రకాల ఆనందాన్ని ఇస్తోందో ఋషి తనదైన శైలిలో దర్శనం చేశారు. దర్శనం చేసి ఆ వర్షం ఎంతమందికి ఎన్ని రకాల ఆనందాల్ని కల్పిస్తోందో చూపిస్తారు. చూపిస్తూ ఆయన అంటారు, చూడవయ్యా ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఈ వర్షాకాలం అని ఒక చిత్రమైనటువంటి శ్లోకం ఒకటి చెప్తారు. అంగారచూర్ణోత్కరసన్నికాశై ఫలై సుపార్యాప్తరసై సమృద్ధై జంబూద్రుమాణం ప్రవిభాంతి శాఖ నిలీయమాన ఇవ షట్పదౌఘై. ఇది నిజంగా అసలు వాల్మీకి మహర్షికి ఎలా వస్తాయో ఆశ్చర్యంగా ఉంటుంది ఊహలు. బొగ్గులు తీసుకొచ్చి గుండ కొట్టేసి అందులో నీళ్లు కలిపేస్తే నల్లటి ముద్ద తయారవుతుంది. ఆ నల్లటి ముద్ద తీసుకొచ్చింతంత ముద్దలు చేసి నేరేడు చెట్టుకు పట్టుకెళ్ళి ఆ ముద్దలన్నీ అంటించేస్తే ఎలా ఉంటుందో నేరేడు పళ్ళు విరగగాసిన నేరేడు చెట్లు అలా ఉన్నాయిట. అంటే నల్లగా ఉంటాయి కదా నేరేడు పళ్ళు, ఎంత ఊహ చేశారో చూడండి దానికి. ఇన్ని నేరేడు పండుకి ఓ గొప్పతనం ఉంటుంది. ఆ నేరేడు పండు బాగా పండిపోయింది అనుకోండి, దాని పైకే పొటమరించిపోయి ఆ తీపితనం వచ్చేస్తుంది. అందుకని పువ్వుల్లో ఉండేటటువంటి మకరందం ఆస్వాదించడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెదలు ఇవాళ ఆ నేరేడు పండ్ల మీద ఉండేటటువంటి తీపిని పొందుతున్నాయిట. అందుకని ఆ నేరేడు పళ్ళ చెట్ల నిండా తుమ్మెదలు వాలేయట, తుమ్మెదలతో నిండిపోయేట. నిండిపోతే
తటిత్పతాకాభిరలంకృతాన మదీర్ణ గంభీర మహారవాణాం విభాతి రూపాణి వలాహకానాం రణోజ్జతానామివ వారణానాం అని ఇవ వానరాణాం. ఎంత చిత్రంగా ఉన్నాయంటేట మబ్బులు ఆకాశంలో వచ్చేస్తున్నప్పుడు సాధారణంగా మబ్బులన్నీ వేసేసి ఇంకా వర్షం కురిసేస్తుంది అనుకున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చేస్తుందో గాలి వచ్చేసి దుమ్ము ధూళి అన్నీ ఎగిరిపోతాయి, ఎండుటాకులన్నీ ఎగిరిపోతుంటాయి, ఇంకా గాలి గట్టిగా వీసేస్తుంటుంది, ఆకాశం అంతా మబ్బులు వచ్చి చీకటైపోతుంది, తళుక్కనొక్క మెరుపు మెరుస్తుంది. అప్పుడు ఎక్కడివాడు కూడా గబగబా స్పీడ్గా ఇంకా ట్రాఫిక్ లైట్ పసుపు పడుతున్నా సరే వెళ్ళిపోతుంటారు, ఇంటికి వెళ్ళిపోతాం తొందరగా వర్షం వచ్చినప్పుడు పడిపోతాయని. అలా వెళ్ళిపోతుంటే మనందరికీ తొందర జ్ఞాపకానికి వస్తుంది, పడేటటువంటి వర్షం జ్ఞాపకానికి వస్తుంది. ఋషి అంటారు అవి ఎలా ఉన్నాయంటేట మబ్బులు యుద్ధానికి వస్తున్నటువంటి రథాల్లో ఉన్నాయిట. ఆ రథాలకి కట్టినటువంటి ధ్వజాలు మెరుస్తుంటాయి కదా, ఆ పతాకాల అలా మెరుస్తున్నట్లు పతాకాల అన్నట్టుగా మెరుపులు ఉన్నాయిట. అవి వచ్చేస్తుంటే రథాలు వచ్చేస్తుంటే దుమ్ము రేగిపోతుంది కదా, అలా మబ్బు వచ్చేస్తుంటే గాలికి దుమ్ము రేగిపోతుందిట. ఇవన్నీ చూస్తుంటే లక్ష్మణ నాకేం జ్ఞాపకానికి వస్తుందో తెలుసా, ఎప్పుడెప్పుడు రావణాసురుడి మీద యుద్ధం చేద్దామా అని పొంగిపోతున్నటువంటి వానరుల యొక్క శక్తి జ్ఞాపకానికి వస్తోందయా అన్నారు. ఏమిటి మాటలో గొప్పతనం? 4 నెలలైన తరువాత నా కోసం యుద్ధం చేసి ప్రాణం పెట్టడానికి సిద్ధంగా వానరులు ఉన్నారు. మిత్రుణ్ణి విశ్వసించడం అంటే అది. ఎందుచేత అంటే రాముడికి ఒక అనుమానం కూడా రావచ్చు యథార్థానికి, ఏమో 4 నెలల సమయం ఇచ్చాం, 4 నెలల సమయం తర్వాత యుద్ధం చేయడం అనేటప్పటికీ మనకెందుకు వచ్చిన యుద్ధం, ఇదేమన్నా మన వానర రాజ్యం కోసమా, ఆయన భార్య కనపడకపోతే మధ్యలో మనం రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం ఎందుకు, వాడేం సామాన్యమైన వీరుడా, రేపు పొద్దున్న వాడేసిన బాణాల్లో మనం పోతే ఎందుకు వచ్చింది మనకి అని మెడికల్ లీవ్ పెట్టేవాడు మెడికల్ లీవు, ఆపరేషన్లు చేయించుకునేవాడు ఆపరేషన్లు, అప్పుడే అందరూ సిక్ అయిపోతే హాస్పిటల్స్లో జాయిన్ అయిపోతే, లేకపోతే రావడానికి విముఖులైపోతే కనపడకుండా పారిపోతే అని అనుమానాలు రావచ్చు కదా. ఈ అనుమానం లేకుండా స్నేహితుడి యందు లేశమాత్రమైనటువంటి శంక కూడా పొందకుండా వాళ్ళు తన కోసమని యుద్ధం చెయ్యడానికి అంత ఉత్సాహంగా ఉన్నారు అని భావించడం రామచంద్రమూర్తి యొక్క నిష్కల్మషమైనటువంటి హృదయాన్ని చాటుతుంది. బయట మేఘం ఒకరు అడిగారా అడగలేదా అని వర్షించడమే ప్రయోజనమైనటువంటి మేఘమునకు ఎంత ఔదార్యం ఉందో రాముని యొక్క మనస్సు కూడా అంత నిష్కల్మషంగా ఉంటుంది స్నేహంలో. అందుకని ఆయనకి వేరొక అనుమానం రాదు. మేఘాన్ని చూస్తే యుద్ధం చేయడానికి సన్నద్ధులైనటువంటి వానరులు జ్ఞాపకానికి వస్తున్నారు. రామచంద్రమూర్తి యొక్క శీలం ఎటువంటిదో చూపిస్తుంది ఆ శ్లోకం. అందుకని అలా ఉన్నారయ్యా అంటారు. మనం ఎప్పుడూ అరణ్యాలకు వెళ్ళి అరణ్యంలో మనం ఎప్పుడూ ఉండలేదు. అరణ్యవాసం నిజంగా ఆ చెట్ల మధ్యలో ఆ అరణ్యాల్లో ఓ కుటీరం కట్టుకుని ఓ 2 రోజులు ఎవరైనా ఓ హెర్మిటేజ్ అద్దెకిస్తే, దానికి ఒక ప్రణాళిక రచించుకుంటున్నాం కదమ్మా, అందుకని ఒక హెర్మిటేజ్ అద్దెకిస్తే ఓ కుటీరం కట్టుకుని ఆ కుటీరంలో చక్కగా ఋషుల్లాగే ఉండి దానికి ఒక ప్రణాళిక వేసుకుంటున్నాం మేము అలా చేద్దామని ఓ 4 రోజులు. అయితే బాబాయ్ దానికి ఎవరు పేర్లు ఇవ్వకండి, దానికి అది ఇట్స్ నాట్ ఫర్ జనరల్ పబ్లిక్, అది ఏదో ఒక 4 స్నేహితుల కుటుంబాలు పెడదామని అనుకుంటున్నాం. అరణ్యంలో చక్కగా ఓ కుటీరం వేసుకుని ఆనాడు ఋషులు ఎలా ప్రవర్తిస్తారో అలా ఒక 4 రోజులు నిజంగా ఋషిపత్నుల్లాగే భార్యలతోటి అలా నారచీరలే కట్టుకుని, అలాగే తడిపి నారచీరలు ఆరేసుకుని, అలాగే చెట్ల కింద కూర్చుని సంధ్యావందనాలు చేసుకుని, అలాగే ఏటి ఒడ్డుకెళ్ళి ఏట్లో స్నానం చేసి ఆ చెట్ల కింద కూర్చుని పురాణ ప్రబంధాలు చదువుకుంటూ రామాయణాది కావ్యాలో మహాభాగవతం ఇలాంటివి ఏదో 4 రోజులు ప్రవచనం చేసుకుని సాత్వికమైనటువంటి ఆహారాన్ని అక్కడ తీసుకుని ఒక్క 4 రోజులు అలా గడిపి సాయంకాలం ఆ కుటీరాల్లో కూర్చుని ఆ వెళ్ళిపోతున్నటువంటి పక్షుల్ని, కొండల మీద పరిగెత్తేటటువంటి జింకల్ని, వాటినన్నింటినీ చూస్తూ, అయితే మరి ఇవన్నీ బాగానే ఉన్నాయో పెద్దపులు రాదా అంటే అలాంటివి రాని రక్షిత ప్రాంతాలను ఎంచుకుని అక్కడ ఉండి జాగ్రత్తగా గడపగలిగితే అరణ్యం అంటే ఏమిటో నిజంగా ఎంత ఆనందంగా ఉంటుంది. అప్పుడు అసలు నిజంగా అలా ఉంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. అలాంటప్పుడు మనం ఎన్నడూ దర్శనం చేయలేని వాటిని ఊహ చేత మనకి దర్శనం చేయిస్తున్నారు మహర్షి. ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి ఆ శ్లోకం నిజంగా. మార్గానుగశైల వనానుసారి సంప్రస్థితో మేఘ రవం నిశమ్య యుద్ధాభికామ ప్రతినాగశంకి మత్తో గజేంద్ర ప్రతిసన్నివృత్త.
ఇది వాల్మీకి మహర్షికే చెల్లింది ఈ శ్లోకం. ఆయన అంటారు, పెద్ద ఏనుగు ఒకటి మదగజం పడుకునుందిట. పెద్ద వర్షం వచ్చేసి మేఘాలు కురిసేస్తున్నాయి. కురిసేస్తుంటే ఏనుక్కి లెక్క వాన పడుతుంటే ఆ వానకి తడిసిపోతూ హాయిగా అలా పడుకుందిట. అది మదించిన ఏనుగు. ఇంతలో ఎక్కడో మేఘం పెద్ద చప్పుడు చేసిందిట, పిడుగుపడినట్టు. అప్రమత్తంగా ఉన్న ఏనుక్కి ఆ చప్పుడు వినపడిందిట. ఆహా, ఇంకొక మదగజం కూడా అరుస్తోంది ఎక్కడో, దాని మదం అణిచేస్తాననుకుందిట అని అంత వర్షంలో కూడా లేచి తన తొండాన్ని ఇలా పైకెత్తి పట్టుకొని తాను కూడా పెద్దగా ఘీంకరిస్తూ ఎక్కడి నుంచి అరిచిందా ఏనుగో అని ఆ అరణ్య మార్గాన్ని పట్టి పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ ఘీంకరిస్తూ నడిచి వెళ్ళిపోతోందిట. కొంత దూరం వెళ్ళిన తరువాత మళ్ళీ ఒక్కసారి ఆ మేఘం చప్పుడు చేసిందిట. చేస్తే ఓహో మేఘమా ఉరుముతున్నది, మరొక మదగజం కాదనమాట అని తొండాన్ని దింపేసి మెల్లగా నడుచుకుంటూ వెనక్కి వచ్చేసి తను ఎక్కడ బయలుదేరిందో అక్కడికొచ్చా ఏనుగు పడుకుంది. వర్షాకాలంలో ఏనుగులలో వచ్చేటటువంటి చిత్ర విచిత్రమైన ఆలోచనల్ని మనకి దర్శింపజేశారు. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని నిజంగా అలా ఏనుగు వెడుతున్నట్టు వస్తున్నట్టు ఊహించండి. ఎప్పుడైనా వాన పడుతుంటే మనకు అలాంటి ఊహలు వస్తాయా? బాల్కనీలోంచి పైన ఒడియాలు తడిసిపోయామో, దండం మీద బట్టలు తడిసిపోయామో, ఈ దిక్కుమాల ఆలోచనే తప్ప అలా ఏనుగు ఎడుతున్నట్టు ఏనుగు వెనక్కి వస్తున్నట్టు ఎప్పుడు వస్తుంది మనకు ఆలోచన? ఎంత అందం నిజంగా ప్రకృతి ఎలా పరవశిస్తుందో ఋషి తనదైన శైలిలో వర్ణిస్తారు నిజంగా. అందుకని ఈ మాట చెప్పి ఆయన అంటారు, స్వనైర్ఘనానాం ప్లవగాహ ప్రబుద్ధ విహాయ నిద్రాం చిరసన్నిరుద్ధాం అనేక రూపాకృతి వర్ణనాద నవాంబుధారాభిహతా నదంతి. రంగురంగుల కప్పల్ట, తోకలున్న కప్పల్ట, పొడుగు పొడుగు కప్పల్ట, చెట్టు కప్పలని సామర్లకోటలోనే పనిచేసేటప్పుడు మా స్నేహితుడు చూపిస్తున్నాడు, కోటేశ్వరారు ఇది చెట్టు కప్ప అన్నట్టు ఉండేవాడు. చెట్టు కప్పలనేవి చెట్ల మీద ఉంటుంటాయి. ఆ చెట్టు కప్పలు, ఆ కప్పల కింద భాగం అంతా తడిగా ఉంటుంది, మరి అదేం గమ్మత్తో. రకరకాల కప్పలు, రంగురంగుల కప్పలు, బెకబెక చప్పుళ్ళు చేసే కప్పలు, కళ్ళు పెద్ద పెద్ద కనపడే కప్పలు, బోదురు కప్పలని ఇంతంత కప్పలు, ఇంకా బెకబెక రాత్రి మొదలెడితే తెల్లారే వరకు ఆపని కప్పలు, ఈ కంఠాల కిందున్నే తిత్తులు పైకి కిందకి వెడుతుంటే కనపడే కప్పలు, పెద్ద పెద్ద గెంతులు గెంతే కప్పలు, గెంతని కప్పలు, కదిపిన కదపని కప్పలు, చూస్తే భయం వేసే కప్పలు, ఇన్ని రకాల కప్పలు ఇన్నాళ్ళ నుంచి ఎక్కడ దాక్కున్నాయో తెలియదుట. రాళ్ల కింద ఉన్నాయిట, చెట్ల మొదళ్లలో ఉన్నాయిట, చెట్ల తొర్రల్లో ఉన్నాయిట. వీటిని ఒక్కడే వచ్చి కొట్టేట ఈ కప్పలన్నింటినీ. ఎవరు కొట్టిన వాళ్ళు అంటే మహర్షి అంటారు, నవాంబుధారాభిహతానదంతి. మేఘం నుంచి పడినటువంటి వర్షధారలు వచ్చి కొట్టేటి ఈ కప్పలన్నింటినీ. ఎరా దాక్కుంటారు, బయటికి రండి. కొడితే ఎవరైనా ఏం చేస్తారు, అబ్బా అంటాం కదా, చప్పుడు చేస్తాం వెంటనే, అంతేగాని టాప్ అని కొట్టేస్తే అలా ఉండం కదా. హత అంటారు, ఎంత గొప్ప మాటో చూడండి. నవాంబుధారాభిహత, ఆ వర్షభుధారలు వచ్చి కొట్టేటి రకరకాల కప్పల్ని. ఇన్ని రకాల కప్పల్ని కొడితే అన్ని రకాల కప్పలు ఒకే చప్పుడు చేసేట. అంటే కొడితే బాధతో నన్ను కొట్టినా, మిమ్మల్ని కొట్టినా, వాళ్ళని కొట్టినా, వీళ్ళని కొట్టినా టాప్ అని అబ్బా అనే కదా అంటాం. అలా ఈ కప్పలన్నీ కలిపి ఏం చేసేట, చప్పుడు మాత్రం ఒకటే బెకబెక 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 అని. వర్షపు ధారలు కొడితే కప్పలన్నీ ఒకే రకం చప్పుడు చేస్తున్నాయా, కప్పలు మాత్రం అనేకం. ఇన్ని రకాల కప్పలు బయటికి వచ్చాయో అంటారు. నిజమే, అప్పటి వరకు మన సందులోనే ఉన్నాయి ఇన్ని కప్పలని మనకి తెలియదు. సైక్లోన్ వార్నింగ్ ఇచ్చి 2-3 రోజులు వాన పడినివ్వండి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఆ గోడ పక్క ఈ గోడ పక్క వానలు పడతాయి, ఆ చిమ్మెట్టలవి ఎక్కడి నుంచి పుట్టేస్తాయో తెలియదు. ఈ రెక్క పురుగులు ఇన్నాళ్ళు ఎక్కడున్నాయిరా అనిపిస్తుంది మనకి. వేలకి వేలు దీపాల నిండా వచ్చేస్తాయి. అబ్బా భోజనం చేద్దామంటే ఏడు బాబు ఈ దీప పురుగులు, అన్నం పెట్టుకుందామంటే వచ్చి ఓ అన్నం నిండా పడిపోతున్నాయి. అందులో పాపం కళ్ళజోడున్న వాళ్ళకి, కొంచెం దృష్టి బాగా మందగించిన వాళ్ళకి ఆ రోజు పరమశాకాహారి కూడా బలవంతంగా మాంసాహారం తింటాడు. వచ్చేది ఏ కందిగుండలోనో కలిసిపోతుంది, రంగులో రంగులు కలిసిపోతుంది, ఎక్కడ కనిపిస్తుంది. అందులో అంత బయట వర్షం పడుతున్నప్పుడే దిక్కుమాలిన కోరికలన్నీ వేడన్నంలో కాస్త కందిగుండ వేసి నువ్వు నీవే ఎంత బాగుంటుందో అంటాం. ఆ కందిగుండలో ఇది కలిసిపోతుంది. అందుకని కలిసిపోయి ఎంత శాకాహారం తిన్నానని గుండెల మీద చేసుకున్నవాడు మాంసాహారం తినేసినట్టే, పైగా పచనం చేయబడనిది. అందుకని ఏడే మెత్తమెత్తగా తగులుతున్నాయి పంటి కిందంటే దీప పురుగు పడిపోయి ఉంటుంది చూసుకోండి అంటుంది, అప్పుడు గుండె హడిలిపోతుంది. అందుకని ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఈ చిమ్మెట్టలు. ఎన్ని చిమ్మెట్టలో దిక్కుమాలిన చిమ్మెట్టలు. పూజామందిరంలోకి వెళ్ళి ఇలా కూర్చుని పూజ చేసుకుంటుంటే ఇహ మొదలెట్టిందంటే దానికి అదేమి కంఠమో. నిజంగా పురాణం చెప్పేవాడికి అంత కంఠం ఉంటే ఎంత అదృష్టవంతుడవుతాడు రా అనిపిస్తుంది నిజంగాను.
అది మొదలు పెట్టిందంటే ఇంకా కెక్కెర అని అరుపు మొదలెడుతుంది. దిక్కుమాల చిమ్మెట్ట ఎక్కడ కూర్చుంటుందో తెలీదు, తులసికోట వెనకాల కూర్చుంటుంది. రాత్రి 8ంటికి మొదలెడుతుంది, పొద్దున్న 10 అవుతుంది, ఆపదు. మళ్ళీ అది ఆపాలంటే దానికి కాకెన్నా కనపడాలి, కాకి కదన్నా కనపడాలి, అప్పుడే ఆపుతుంది అది. అంత గొప్ప ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఇన్ని చిమ్మెట్టలు. ఋషి ఎక్కడ దర్శనం చేశారో మహానుభావుడు, ఎంత అందంగా చెప్పారో చూడండి. కొట్టింది ఒకళ్ళేట, చప్పుడు మాత్రం ఒకటేట, జాతి ఒక్కటేట, కానీ స్వరూపాలు వేరుట. రంగురంగుల కప్పలు, పెద్ద పెద్ద కప్పలు, తోకన్న కప్పలు, తోకలేని కప్పలు, ఎన్ని కప్పలు చెప్పారో. ఇన్ని రకాల కప్పలన్నీ బెకబెకలాడుతూ నీటి చేత కొట్టబడి అరుస్తున్నాయ్యా లక్ష్మణ. చూశావా కప్పల బెకబెకలన్నారు. ఎంత అనుభవించారో మహానుభావుడు. వర్షం పడితే కూడా ఇంత అందంగా అనుభవించచ్చా ప్రకృతిని చూసి అనిపిస్తుంది మీకు. వాల్మీకి మహర్షి రచించినటువంటి సర్గలు చదివితే ఆ ఋతువర్ణనం చేస్తారు మహర్షి. ఏమి ఆశ్చర్యం రా అనిపిస్తుంది నిజంగా. శైలోపల ప్రస్థలమానవేగా శైలోత్తమానాం విపులాహ ప్రపాతాః గుహాసు సన్నాదిత బర్హిణాషు హారావికీర్యంత ఇవాభిభాంతి. మీరు ఇక్కడ కాదు కానీ ఈ సన్నివేశం చూడాలి అంటే మీకు ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. కేదార్నాథ్ లాంటి ప్రదేశాలకు వెడితే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఆ జలపాతాలు. వచ్చేసి ఆ జలపాతాలు పెద్ద పెద్ద జలపాతాలు వచ్చి అప్పటి వరకు ఉండవు. వర్షం పడుతుందంటే పడిపోతాయి ధారలు. అడ్డొచ్చిన వాటిని అన్నిటినీ తోసేస్తుంది. తోసేసి ఆ నీటి ధార వెళ్ళి ఒక పెద్ద శిలని గుద్దుకుంటుంది. గుద్దుకోగానే ఏదో బద్దలైపోయినట్టు చిమ్ముకుని వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగి ఆ పక్కన గుహ ఉందనుకోండి, ఆ గుహలోకి వెళ్ళిపోయి గుహని నింపేస్తుంది. నింపేస్తే అవి ఎలా ఉన్నాయంటేట మహర్షి అంటారు, ఆ గుహలో 2 నెమళ్ళు ఆడుకుంటున్నాయిట బయట వర్షం పడుతుంటే. ఒక్కసారి పైనుంచి పడిపోయినటువంటి జలపాతానికి పెద్ద శిలడ్డొస్తే దాన్ని గుద్దుకుని వెనక్కి తిరిగి గుహలోకి వెడితే ఆ గుద్దుకోవడంలో నీటి తుంపర్లు ఇలా పైకి లేచాయిట. శ్రీశైలంలో వాటర్ ప్రాజెక్టులో నీరు వదిలినప్పుడు చూడాలి మీరు, ఇలా పడి ఇలా పైకి లేస్తుంది నీరు, ఎంత నీటి ఆవిరి వచ్చేస్తుందో. అలా ఆ నీటి బిందువులు గుహ నిండా చిమ్ముకుంటే నెమళ్ళు ఆడుకుంటున్నప్పుడు మెడలో తెగిపోయిన ముత్యాల సరాలు చిమ్ముకున్నాయా అన్నట్టున్నాయిట. అలా ఉన్నాయా గుహలో నీటి బిందువులు అన్నారు మహానుభావుడు. ఏ వర్షంలో వాల్మీకి మహర్షి ఎటు తిరుగుతూ చూశారో, ఆ రామచంద్రమూర్తి ఎప్పుడు చూశారో, ఎలా లక్ష్మణుడికి చెప్పారో, ఏమనుభవించారో నిజంగా ప్రకృతిని ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన అంటారు, మాసి ప్రోష్టపదే బ్రహ్మ బ్రహ్మణానాం వివక్షతాం అయం అధ్యాయ సమయ సమగానాం ఉపస్థిత. ఈ వర్షాలు పడేటటువంటి ఋతువులోనే, ఆ భాద్రపద మాసంలోనే మనకి సామవేదం చదివేటటువంటి వాళ్ళు, సామవేదం నేర్చుకోవడం అంటే సామాన్యం కాదు. సామవేదం నేర్చుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉండాలి. ఎందుకంటే దీర్ఘంగా పలకాలి. అది రేపు పొద్దున్న మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో చతుర్వేద పారాయణంలో సామవేదాన్ని బాగా పలకగలిగినటువంటి పండితులు ఎవరైనా ఉంటే అప్పుడు విందురుగాని. నిజంగా సామవేదం చదువుతుంటే ఏమిట్రా బాబు ఎలా చదువుతారా అది అనిపిస్తుంది. అంత గమ్మత్తుగా ఉంటుంది. ఆ సామవేదంలోంచే సంగీతం అంతా వచ్చింది. అందుకని ఆ సామవేదం అంత అద్భుతంగా ఉంటుంది. ఆ సామవేదం నేర్చుకునేటటువంటి వాళ్ళకి భాద్రపద మాసంలోనే మొదలు పెడతారు. అందుకని సామవేదాధ్యయన తత్పరులకి పాఠం ప్రారంభమయ్యేటటువంటి అద్భుతమైన రోజు ఈ వర్షాకాలం అని చెప్పి రామచంద్రమూర్తి సంతోషిస్తున్నారు. సంతోషిస్తూ అంటారు, నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతానదీనాం సగరమభ్యుపైతి దృష్టాబలాకా ఘనమభ్యుపైతి కాంతాసకామా ప్రియమభ్యుపైతి. అయితే కవులకు ఒక లక్షణం ఉంటుంది. అంచానుప్రాస రచించారు. ఆయన వెయ్యనిది లేదు వాల్మీకి మహర్షి. అంచానుప్రాస చేశారు, వృత్తానుప్రాస చేశారు, అన్ని రకాల ప్రయోగాలు చేశారు. ప్రయోగం గురించి ఒక మహాకవిని చెప్తే వాళ్ళ మనస్సు చిన్నబుచ్చుకుంటుంది. శబ్ద ప్రయోగం గొప్పదిగా చెప్పుకోరు, భావ ప్రయోగమే గొప్పది. ఆయన ఎంత దర్శనం చేశారో చూడండి. నిద్రాశనై కేశవమభ్యుపైతి. నిద్ర మెల్లమెల్లగా మెల్లమెల్లగా కదిలి కేశవుణ్ణి చేరుకుంటోందిట శ్రీ మహావిష్ణువుడు. ఆయనకి నిద్ర వస్తోందనరు. ఆయనకి నిద్ర వస్తే తమోగుణం అయిపోతుంది, మనకి నిద్ర వస్తుంది. ఎందుకు? మన ఇంద్రియాలు అలసిపోతాయి కాబట్టి. కాదుట, నిద్రే కదిలి శ్రీ మహావిష్ణువుని పొందుతోందిట. ఎందుకని? ఆషాఢమాసంలో స్వామి శయన ఏకాదశి అని పడుకుంటారు. పడుకోవడం అంటే మనలా ఆయన కూడా నిద్రపోతారని కాదు, ఆయన కూడా ఇంద్రియాలు అలిసిపోయి ఒళ్ళు తెలియని స్థితిలో పడుకుంటారని కాదు.
మరింత జాగ్రత్తగా లోకాన్ని గమనిస్తారు. అందుకని నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతానదీనాం సాగరమభ్యుపైతి. నది వేగంగా వేగంగా ప్రవహిస్తూ వెళ్ళిపోతోందిటే. వెళ్ళిపోవడంలో కూడా మహర్షి ఎంత గొప్పగా దర్శనం చేశారో తెలుసా? నది కాంతాస్వరూపంగా చెప్తాం, సాగరాన్ని పురుష స్వరూపంగా చెప్తాం, సంగమం పవిత్ర స్థానంగా చెప్తాం. ఆ నది తన భర్త దగ్గరికి సంగమం కోసమని వర్షాకాలంలో పడిన నీటి చేత వేగంగా పరిగెడుతుంది. వేగంగా వేగంగా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు మరి భర్త సమాగమాన్ని అపేక్షించి పరిగెడుతున్నటువంటి పతివ్రత అయిన ఉత్తమ కాంత మంచి అలంకారం చేసుకుని పరిగెత్తాలి కదా. ఏమిటిట అలంకారం అంతా అంటే చెట్ల మించి పడిపోయినటువంటి పూల గుత్తుల్ని, తాను విరిచి తీసుకెళ్ళిపోతున్నటువంటి చెట్లని, చెట్ల కొమ్మల్ని, చెట్ల పువ్వుల్ని, చక్రవాక పక్షుల్ని, నదుల యొక్క తీరాల్ని కోసేస్తూ పరుగు పరుగున తన ప్రియ సమాగమం కోసం వెళ్ళిపోతోందిట. అందుకని ధృతానదీనాం సాగరమభ్యుపైతి దృష్టాబలాక ఘనమభ్యుపైతి. అదేమి సంతోషమో కానీ మరి అన్ని పక్షులు పడుకుంటాయి వర్షాకాలం వస్తే. కొంగలు పెద్ద బారుల కింద ఇలా గొలుసుల్లా కట్టుకుని, మన పట్టణాల్లో కనపట్టలేదు కానీ మీరు పల్లెటూళ్ళల్లో చూడాలి, ఎంతంత పెద్ద పెద్ద గొలుసుల్లాగా ఉండి, చిన్నతనంలో మేము జాలిపూడిలో చూస్తుండేవాళ్ళం. అవి ఆకాశంలో వర్షం అంతా పడిపోయిన తర్వాత ఈ కొంగలన్నీ లేచి ఆ నల్లటి మబ్బుల మీద తెల్లటి కొంగలు వెళ్ళిపోతుంటాయి. దాన్ని హృదయం ఉన్న ఈ కవి అయితే ఆ వెళ్ళిపోవడాన్ని కూడా శబ్దాల్లోకే తెచ్చి అనుభవించారు ఆధునిక కవుల్లో కూడా మహానుభావుడు. నల్లని మబ్బులు బారులు బారులు, తెల్లని కొంగలు బారులు బారులు ఒక మహానుభావుడు రచించాడు. వాల్మీకి నుంచి స్ఫూర్తి పొందారేమో. నిజమే, నల్లని మబ్బులు గుంపులు గుంపులు, నిజమే కదా, గుంపులు గుంపులుగా మబ్బులు వెళ్ళిపోతుంటాయి. తెల్లని కొంగలు బారులు బారులు, పెద్ద పెద్ద బారులు కిందేమో కొంగలు వెళ్ళిపోతుంటాయి. అవి ఇక్కడ దర్శనం అవదేమో బహుశా. అసలు కొంగలు ఎక్కడ కనపడతాయి మనకి? ఒకప్పుడు కాకినాడ అంటే దిక్కుమాల పేర కాకినాడ కాదు, దీన్ని కోకనదము. కోకనదము అంటే ఎక్కడ చూసినా సరోవరాలే, ఎక్కడ చూసినా ఎర్రకలువలే. ఎర్రకలువలు వికసించినటువంటి సరోవరాలతో కూడిన పట్టణం కాబట్టి దీన్ని కోకనదము అని పిలిచారు. ఆ తర్వాత ఎందుకైపోయిందో తెలియదు. ఓ గుర్రన్నాడా అన్న అర్థం ఉంది, కాకినాడ అయి కూర్చుంది. ఎవడో కో కెనడా అన్నాడు. ఆ కో కెనడా కాకినాడ అయిందండి. ఇంకోటి చెప్తే మాత్రం మనకి చాలా సంతోషం కదా. పాశ్చాత్య సంస్కృతి అప్పటి నుంచి అలవాటైపోవడం మొదలెట్టయింది. అంది కోకనదం వదిలేసుకొని కాకినాడ చేసుకున్నాం దాన్ని తెచ్చుకుని మనం. సరే, అందుచేత అది ఋషి అంటారు దృష్ట్వా బలాక ఘనమభ్యుపైతి కాంతా సకామా ప్రియమభ్యుపైతి. పతివ్రత అయినటువంటి కాంత ఆ ఋతువు యొక్క ప్రభావం చేత మెల్లమెల్లగా భర్త కౌగిటిలోకి చేరిపోతోందిట. అందుచేత వర్షాకాలము యొక్క గొప్పతనం ఇదయా అని చెప్పి అపిచాతి పరిక్లిష్టం చిరాద్దారై సమాగతం ఆత్మకార్యాగరీయస్త్వా వక్తుం నేచ్ఛామి వానరం స్వయమేవ హి విశ్రమ్య జ్ఞాత్వా కాలముపాగతం ఉపకారంచ సుగ్రీవో వేత్స్యతే నాత్ర సంశయః. నాయనా లక్ష్మణ, చాలా కష్టాలు పడ్డాడయా సుగ్రీవుడు. ఎన్ని కష్టాలు పడ్డాడు! ఇన్నాళ్ళకి కదా రాజ్యం లభించింది. అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను. నాకు సుగ్రీవుని యందు విశ్వాసం ఉంది. కార్తీక మాసం వచ్చి ఆకాశమంతా మళ్ళీ ప్రశాంత పడిపోతుంది. వర్షాలు కురిసేటటువంటి మేఘాలు వెళ్ళిపోతాయి. శరత్కాల మేఘం అని వస్తుంది. అది ఇంకా నల్లగా ఉండదు, తెల్లటి దూది పింజల కింద వెళ్ళిపోతుంటాయి. వాటి వల్ల ఇబ్బంది ఉండదు, వర్షం కురవదు. అందుచేత అదిగో ఆ శరత్కాలం వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ వచ్చి మనకి ఉపకారం చేస్తాడయా సుగ్రీవుడు అని రామచంద్రమూర్తి చెప్తున్నారు. చెబుతుండగా అక్కడ సుగ్రీవుడు ఒడలు తెలియనటువంటి స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవిస్తున్నటువంటి సమయంలో హనుమ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఎందుకని వర్షాకాలం పూర్తయిపోయింది. వర్షాకాలం శ్రావణ మాసం విశేషమైనటువంటి వర్షాలు. ఆ శ్రావణం వెళ్ళిపోయింది, కార్తీక మాసం ప్రారంభమైపోయింది. అయిపోయి కార్తీక మాసం వెన్నెలు ఎక్కువ. అందుకని యుద్ధం చేసేవాళ్ళు కూడా యుద్ధం మొదలెట్టేస్తారు, ఉపాసన చేసేవాళ్ళు ఉపాసన మొదలు పెడతారు. శరన్నవరాత్రులు అని అమ్మవారి ఉపాసన ప్రారంభమైపోతుంది. అవిద్యానాశనం జరిగి మొట్టమొదటి తమోగుణం నాశనం అవ్వాలి కాబట్టి అమ్మవారి ఉపాసనతోటే ప్రారంభం. అందుకని హనుమ మహానుభావుడు ఏ సమయమునకు ఏది జరగాలో తెలుసున్నవారు కనుక ఎవ్వరూ సుగ్రీవుణ్ణి వెళ్ళి కాలం దాటిపోతోంది సుమా అని చెప్పిన వాళ్ళు లేరు. హనుమ ఒక్కరే ముందు గుర్తించారు.
ఇది మంత్రికి ఉండవలసినటువంటి లక్షణం. ఇది తన ప్రభువు ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు. బయట కాలంలో వచ్చిన మార్పుని గుర్తుపట్టలేదు. కార్తీక మాసంలో రాముడి దగ్గరికి వెళ్ళలేదు. వెళ్లకుండా ఇక్కడే భోగాన్ని అనుభవిస్తున్నాడు. అందుకని హనుమయే సుగ్రీవుడి మందిరానికి వెళ్ళారు. వెళ్ళి ఒక మాట చెప్పారు, సుగ్రీవ, రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు. తదనంతరం ఇప్పుడు నువ్వు చెయ్యవలసింది మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలి. 4 విషయాల్లో రాజు ఎప్పుడూ కూడా అప్రమత్తుడై ఉండాలి. ఆ 4 విషయంలో ఉదాసీనంగా ఉండకూడదు రాజు. అవి కోశం, తన కోశాగారం ఎప్పుడు నిండుగా ఉండాలి ఐశ్వర్యంతో. సైన్యం తగినంత సైన్యం ఉండాలి. మిత్రుల ఎడల పరాకు పనికిరాదు రాజుకి. ప్రభుత్వం నడిపించడంలో శక్తియుతంగా ఉండాలి. ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వం జోలికి వెళ్ళడానికి వీలుండకూడదు. అంత శక్తియుతమైన ప్రభుత్వం అయి ఉండాలి. ఈ 4 లక్షణాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నచకాలమతీతంతే నివేదయతి కాలవిత్ తరమాణోపి సంప్రాజ్ఞ తవ రాజ వశానుగ. రాముడు వర్షాకాలం గడిచిపోయింది. ఇప్పుడు నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకం చెయ్యాలి. రాముడు జ్ఞాపకం చేస్తే వేరొకలా ఉంటుంది. అలా జ్ఞాపకం చెయ్యకపోవడం రాముని యొక్క ఔదార్యం. భార్యని పోగొట్టుకుని రావణుడు అపహరిస్తే నువ్వు సహాయం చేస్తావని 4 నెలలుగా ప్రశ్రవణ పర్వతపు గుహలో కూర్చున్నాడు. ఆ రాముడు సరేలే, అయిపోతే అయిపోయింది, కార్తీక మాసం ఇలా ప్రారంభం కాగానే బయటికి వచ్చేయాలని ఎక్కడుంది, పోన్లే పాపం సుఖపడుతున్నాడు అని ఓర్మి వహించి ఉన్నాడు. ఆ ఓర్మి దాటిపోకముందే నీ అంత నువ్వుగా వెళ్ళి రామదర్శనం చెయ్యడం మంచిది. తస్యత్వం కురువై కార్యం పూర్వంతేన కృతంతవ హరీశ్వర హరిశ్రేష్ఠ నాజ్ఞాపయితుమర్హసి. నువ్వే వానరులందరినీ ఆజ్ఞాపించు. 10 దిశలకి వెళ్ళి సీతమ్మ తల్లిని అన్వేషించమని చెప్పు. ఈ మాట నువ్వు ముందు చెప్తే నీ మర్యాద నిలబడుతుంది. రాముడొచ్చి నా కార్యం ఎందుకు చెయ్యలేదు అని అడిగితే ఆనాడు నువ్వు చేసినా మర్యాద నిలబడదు. ఎందుకని? నువ్వు కృతజ్ఞుడవై మాట తప్పిన వాడివి అయిపోతావు. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోకు. అకర్తురపి కార్యస్య భవాన్ కర్తా హరీశ్వర కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యేన చ వధేన చ. రాముడు నీకు 2 ఉపకారములు చేశాడు. నీకు బలమైన శత్రువు వాలి, ఆ వాలిని సంహరించాడు. అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. ఏమి 2 ఉపకారాలు? వాలి కుమారుడు సుగ్రీవుడున్నాడు, వాలి కుమారుడు అంగదుడున్నాడు. అంగదుడికి పట్టాభిషేకం చేయమని రామచంద్రమూర్తి చెప్తే కాదని సుగ్రీవుడు అనగలడా? నీకు రాజ్యం ఇచ్చాడు. నీ శత్రువైనటువంటి వాలిని వధించాడు. ఏకకాలమునందు నీకు 2 ప్రయోజనములను సమకూర్చాడు. ఆయన అడిగింది మొట్టమొదటే మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడే ఆయన అడిగాడు, నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు సీతమ్మని అన్వేషించి పెట్టు అని అడిగాడు. ఆయన నీకు చేసినంత ఉపకారము యథార్థమునకు నీ నుంచి ఆయన ఆశించలేదు. వానరులు అన్ని దిక్కులకి వెళ్ళగలిగినటువంటి బలవంతులు నీ దగ్గర ఉన్నారు. ఉన్నవారు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు. కానీ ఎందుకు వెళ్ళడం లేదు? నీ ఆజ్ఞ లేదు. నీ ఆజ్ఞ ఎందుకు లేదు? నువ్వు కామమునందు అతిశయించినటువంటి ప్రీతితో ఉన్నావు. కాలము వెళ్ళిపోయింది, నువ్వు ఇచ్చిన సమయం దాటిపోయింది. నీ అంత నువ్వుగా గుర్తుపట్టలేదు. నదేవానచ గంధర్వ నాసురాన నా మరుద్గణాః నచ యక్షాభయం తస్య కుర్యుహి కిముత రాక్షసాః. రాముడే కానీ కోదండం పట్టుకున్నాడా? ఎవ్వరూ అడ్డలేదు. నీ దగ్గరున్నటువంటి వానరులకి ఎవ్వరి వల్ల భయం లేదు. వారు అంతటి శక్తి కలిగిన వారు. అందుకని వాళ్ళు అన్వేషించడంలో శక్తి కలిగిన వారు. అటువంటి శక్తి కలిగిన వారి చేత నువ్వు రామకార్యాన్ని నిర్వర్తింపచేస్తే రాముడు ఆనందిస్తాడు. రాముడే దుఃఖపడి కోదండం పట్టుకున్నాడా? ఆ రాముణ్ణి నిగ్రహించగలిగిన వాడు మాత్రం ఎవ్వరూ లేరు. ఎవ్వరూ రాముణ్ణి ఆనాడు ఆపు చెయ్యలేరు. అది నీకు ప్రమాదం, లోకానికి ప్రమాదం. నువ్వు సమయోచితంగా ప్రవర్తించకపోతే అటువంటి ప్రమాదాన్ని కౌగిలించుకున్నవాడివవుతావు. అందుకని కాలమును గుర్తెరుగు. జరిగిపోతున్నటువంటి కాలాన్ని గుర్తు ఎరగపోవడం చేతే ప్రమాదాలన్నీ వస్తాయి. ఈ కాలాన్ని గుర్తుపట్టగలిగిన వాడెవడో వాడు ప్రాజ్ఞుడు. మీరు ఇదే జ్ఞాపకం పెట్టుకోండి. ఇది గుర్తుపట్టడంలోనే హనుమ యొక్క గొప్పతనం ఉంది. ఇన్ని కోట్ల వానరములున్నాయి కిష్కింధలో, ఒక్క వానరం ఈ మాట చెప్పిందా? చెప్పలా. ఇది గుర్తుపట్టిన వారు ఒక్క మహానుభావుడు హనుమే.
2 సంవత్సరముల ఇంటర్మీడియట్ పిల్లాడు చదువుకుంటున్నప్పుడు ఇంకొక 6 నెలల్లో నేను ఎంసెట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు స్టాప్ వాచ్ పెట్టుకుని ప్రతిరోజు ఎంసెట్ మోడల్ పేపర్ ఒకటి చెయ్యడం పిల్లవాడికి 3 నెలల ముందు నుంచి అలవాటు అయిపోతే వాడు 90 పేపర్లు ఆన్సర్ చేసేస్తే ఖచ్చితంగా అవలీలగా 91వ రోజున తన ఎంసెట్ పేపర్ ఆన్సర్ చేస్తాడు. కానీ ఏ రోజుని కూడా ఇంకా ఏప్రిల్లో కదా డేటు అనుకోవడంలోనే ఏప్రిల్ 25 వచ్చేస్తుంది. ఈ 4 రోజులు రాత్రింబవళ్ళు చదవడం వల్ల పైత్య వికారం వస్తుందేమో కానీ స్పీడ్గా పేపర్ని ఆన్సర్ చేయడం మాత్రం నీకు రాదు. అందుకే కావలసింది ఏది కావాలంటే సమయాన్ని గుర్తెరిగి దానికి కావలసినటువంటి ప్రణాళికని రచించుకున్నవాడు ఎవరుంటాడో వాడు మాత్రమే వృద్ధిలోకి వస్తాడు. జీవితమైనా అంతే. బాల్యము నుంచి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడే యవ్వనంలో ఉన్నటువంటి బలాన్ని కేవలము ఇంద్రియముల యొక్క సుఖానికి వాడడం కాకుండా ఆ ఇంద్రియముల యొక్క బలాన్ని ఈశ్వరుడి వైపుకి కూడా తిప్పిన నాడు నీ మనస్సుకి ఆలంబనం దొరుకుతుంది. నువ్వు కళ్ళు మూసుకుంటే తిరుమల దర్శనం చెయ్యగలవు, నువ్వు కళ్ళు మూసుకుంటే శ్రీశైలం వెళ్ళిపోగలవు, నువ్వు కళ్ళు మూసుకుంటే మానస పూజతో వారణాసిలో నువ్వు విశ్వేశ్వరుడికి అభిషేకం చెయ్యగలవు, నువ్వు కళ్ళు మూసుకుని పడక కుర్చీలో కూర్చుంటే ఏకాదశ రుద్రాభిషేకం చెయ్యగలవు, నువ్వు కళ్ళు మూసు కూర్చుంటే అయోధ్యకాండలో జరిగినటువంటి పాదుకా పట్టాభిషేక సర్గలు మనస్సులో గుర్తు తెచ్చుకోగలవు, నువ్వొక్కసారి మనస్సులో సంకల్పం చేస్తే రామచంద్రమూర్తికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం చెయ్యగలవు. ఎందుకని? నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు నువ్వు చేశావు కనుక నీ మనస్సుకి అది అందింది కనుక దాన్ని పట్టుకుంటుంది మనస్సు. నీ ఓపిక ఉన్నప్పుడు నువ్వు చెయ్యలేదు కనుక నీకు వృద్ధాప్యంలో మనస్సుకి ఆలంబనంగా అది అందదు. నువ్వు ఏది ఇస్తున్నావో దాన్నే మనస్సు పట్టుకుంటుంది. ఇది కాలమును గుర్తెరుగుట. నీకు ఉన్న కాలమంతా చొప్పదంటి ప్రసంగాలకే సరిపోయింది, పనికి మాలిన మాటలకే సరిపోయింది, అక్కరలేని విషయాలకే సరిపోయింది. ఇప్పుడు మనస్సుని కొత్తగా ఈశ్వరుడి పాదాలు పట్టుకోమంటే వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత చింత ఏర్పడిపోయిన తర్వాత ఎక్కడ పట్టుకుంటుంది? అందుకే ధూర్జటి ఎక్సలెంట్ ప్రిస్క్రిప్షన్ ఒకటి రాసేశారు సమాజానికి. దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత గొప్ప పద్యం! మా దొరగారికి ఎంతో ఇష్టం ఆ పద్యం అంటే. కాళహస్తీశ్వర శతకంలో దంతంబుల్ పడనప్పుడే, పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత ఇంకప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేద్దామంటే నువ్వు ఒకటి ఉచ్చరిద్దాం అనుకుంటే అది శబ్దం ఇంకోటి బయటకు వస్తుంటుంది. దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢియున్నప్పుడే, శరీరంలో శక్తి ఉన్నప్పుడు చెయ్యాలి ఈశ్వర కైంకర్యం. ఓపికంతా అయిపోయిన తర్వాత కొడుకు పట్టుకుంటే తప్ప నువ్వు తిరుమలలో ఆ ఎక్కడో ఉన్నటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర నుంచి స్వామివారి యొక్క అంతరాలయం వరకు నడవలేనటువంటి స్థితి వచ్చేసిన తర్వాత అష్టదళ పాదపద్మారాధనానికి 2 గంటలు కూర్చోపెడదామంటే 2 గంటల సేపు వెళ్లకుండా ఉండలేనరా అని చిటికిని వేలెత్తేటటువంటి స్వరూపం నీకు వచ్చేసిన తర్వాత అప్పుడు నువ్వు ఇంకా తిరుమల వెళ్ళి చేసేదేముంది? నువ్వు చేసేది లేదు. ఇంకా నీ ఓపిక ఉన్నప్పుడే ఆ ఓపికతో ఈశ్వరార్చన కూడా జరిగిపోవాలి. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, కాలమును గుర్తెరుగుట అన్న మాట ఎందుకు చెప్పారో తెలుసా అండి పెద్దలు? హనుమ వచ్చి మాట్లాడితే ఎందుకంత శక్తివంతంగా ఉంటుందో తెలుసా? దానికి ఒక లక్షణం ఉంది. మీరు బ్యాంకులో ఒక 50,000 రూపాయలు వేసుకున్నారనుకోండి, మీరు చెక్కులు ఇస్తూనే ఉన్నారనుకోండి, ఇచ్చేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం పెచ్చాళ్ళు కారు, చెక్కు పుస్తకం ఇచ్చారు కాబట్టి చెక్కు పుస్తకం అయిపోయేవరకు ఏం చెక్కులు ఆనర్ చేయరు. వాళ్ళు ఎంతకాలం ఆనర్ చేస్తారు? ఈ చెక్కు ఇలా చేత్తో పట్టుకుని సంతకం పెట్టినటువంటి వాడు తనకి చాలా ఆప్యాయమైన వాడే అవ్వచ్చు. ఇక్కడ కంప్యూటర్ నొక్కి చూస్తారు అనురాధ గారు, చూసి బ్యాలెన్స్ క్రెడిట్ ఉండాలి, ఉంటే క్రెడిట్లో ఆ చెక్కు మీద నెంబర్ వేసి టోకెన్ ఇస్తారు వచ్చిన వాడికి. ఈ అకౌంట్లో 230 రూపాయలు ఉంటే 10,000 రూపాయలకి మీరు చెక్ ఇచ్చారనుకోండి, అయ్యో పాపం చాలా తెలుసున్నాయనండి అనే ఇస్తారేంటి? ఇవ్వరు, బౌన్స్ చేస్తారు చెక్ని. అయ్యా ఇందులో బ్యాలెన్స్ ఏం లేదండి పట్టుకుపోండి అంటారు. కేసు కోర్టుకు ఎడుతుంది, పరువు నష్టం దావా వరకు. అందుకని నువ్వు వాడేసుకుంటున్నావు. ఈ జన్మలో నీకు ఓపిక ఉంది, నీకు ఒంట్లో బాగుంది, ఒకనాడు చేసిన పుణ్యం అనుభవిస్తున్నావు.
ఈ జన్మలో నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నాయి, ఒకనాడు నువ్వు చేసిన పుణ్యము బ్యాంకులో డబ్బు రూపంలో ఉంది. ఈ జన్మలో నీకు పిల్లలున్నారు, ఈశ్వరానుగ్రహం ఉంది, నీకు పిల్లలున్నారు.